నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఇంకేమైనా మార్పులు చేయనున్నారా అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయనున్నారా? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద నడుస్తుంది అని అంటే మీనాక్షి నటరాజన్ గారి మీద నడుస్తుంది. ఆవిడ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఆవిడ చుట్టూరే మొత్తం తిరుగుతుంది. రాగానే జరిగినటువంటి సీరియస్ పరిణామం ఏంటంటే అప్పటి వరకు ఎమ్మెల్సీ పోటీలో లేనటువంటి విజయశాంతి గారు ఒక్కసారిగా సీన్లోకి వచ్చేసారు. ఎమ్మెల్సీ అయిపోయారు ఆవిడ. అంటే అప్పటి వరకు పిసిసి అధ్యక్షుడు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపిక చేసినటువంటి వాళ్ళ పేర్లు లేవు. అంటే మీనాక్షి నటరాజన్ గారు ఎవరైతే పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తారో వాళ్ళ పేర్లు మాత్రం ఆడ ప్రపోజ్ చేశారు. అవే ఫైనల్ అయిపోయినాయి అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి టాక్. అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ది ఒక పందాలో నడిస్తే ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు బాధ్యతలు స్వీకరించారో ఆ క్షణం నుంచి మరొక రకంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ గారి టీం తెలంగాణలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. బట్ తెలంగాణలో చాలా పకడ్బందీగా రాహుల్ గాంధీ గారు ఆయన టీంని పెట్టుకున్నారు. ఆయన టీం ఉంది. ఆయన టీం ఎవరెవరు అనేది కొంతమందికి తెలుసు. ఆయన టీం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి సమాచారం చేరవేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు సీక్రెట్గా అందజేసే సమాచారం కాకుండా రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్లు ఇచ్చేటువంటి వాళ్ళు సహచర మంత్రులే అనేక మంది ఉన్నారు. అందరు కాకపోయినా కొంతమంది అయితే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలుస్తూ ఉంది. ఈవెన్ కులగణన కూడా ఈ మధ్యకాలంలో జరిగిన కులగణన కూడా సక్రమంగా జరగలేదు, శాస్త్రీయంగా జరగలేదు, తూతు మంత్రంగా చేశారు అనేటువంటి ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కులగణన అనేది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆయన డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేది. దాంట్లో భాగంగా జరిగింది. సో ఆయన చాలా సీరియస్గా తీసుకున్న అంశాన్ని కూడా లైట్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఒకటి ఉంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్కి విరుద్ధంగా నడిచింది అనేటువంటిది ఇంకొకటి వినిపిస్తుంది. ఇవి కాకుండా లాంగ్ వ్యూలో జాతీయ పార్టీలు ఆలోచిస్తుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఢిల్లీ పీఠం కోసం ఆలోచిస్తుంటారు, రాష్ట్రాల గురించి పట్టించుకోరు. సెకండరీ రాష్ట్రాలు అనేది సెకండరీ జాతీయ పార్టీలకి, బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలి, ప్రధానమంత్రి పదవిని అందుకోవాలని అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడో చెప్పారు సోనియా గాంధీ గారికి. ఏం చెప్పారు? బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అందుకోగలదు, లేదంటే సింగిల్గా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అందుకోలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తమిళనాడు ఉంది, డిఎంకే తోటి పొత్తు ఉంది. ఇప్పుడు అదే తెలంగాణలో వచ్చేటప్పుడు పొత్తు లేదు. పొత్తు లేకుండా ఇక్కడైతే అధికారంలో వచ్చింది కానీ బట్ ఎంపీ స్థానాల విషయంలో మెరుగైనటువంటి ఫలితాలు ఏమి రాలా. అందుకే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటిది కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో ఒకవేళ పొత్తు పెట్టుకోవాలి చూస్తే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకోవాలని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని కొంత వాళ్ళతోటి సఖ్యతగా ఉండాలి. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు దూకుడు తగ్గించారు అధిష్టానం అనేది కూడా వినిపిస్తుంది. ఆ దూకుడును తగ్గించడానికే మీనాక్షి నటరాజన్ గారిని పంపించారు అనేది కూడా వినిపిస్తుంది. ఎప్పుడైనా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అనేక మంది మారారు. ఎవ్వరు మారినా సరే మాణిక్య ఠాగూర్ దగ్గర నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన 50 కోట్లు తీసుకున్న ఆయన మీద వచ్చింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కన్నా ముందు ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీద ఆవిడైతే బెంజ్ కార్ తీసుకున్నారని చెప్పేసి ఆవిడ పైన కంప్లైంట్స్ వచ్చినాయి. బట్ మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా అధిష్టానంతో రాహుల్ గాంధీ గారి టీం తోటి రాహుల్ గాంధీ తోటి డైరెక్ట్గా ఈవిడ టచ్లో ఉంటారు. సో కాబట్టి ఈవిడ ప్లస్ సింప్లిసిటీ, కాంగ్రెస్ పార్టీ భావజాలం 100% పుణికి పుచ్చుకున్నటువంటి ఆవిడ, నిజాయితీగా ఉంటారు. ఎవరు పోయి ఆవిడని పక్కదోవ పెట్టేయటానికో లేదంటే ఆమెను ప్రలోభ పెట్టడానికో ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసినా సక్సెస్ కారు, ఇంకా మైనస్ అవుతుంది. అందుకని అటువైపు ఎవరు వెళ్తలా.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు అన్నీ ఆవిడే పెడుతున్నారు. అసలు పెట్టాల్సింది ఎవరు, మహేష్ కుమార్ గౌడ్ లేకపోతే ముఖ్యమంత్రి పెట్టుకోవాలి. కానీ మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ గారే చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ పార్టీని అధిష్టానం హోల్డ్ చేసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి హోల్డ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దాదాపుగా ఒక అరగంట పైగా రాహుల్ గాంధీతో ముఖాముఖి మాట్లాడేటువంటి అవకాశం లభించింది. అదే ముఖ్యమంత్రికి అయితే లభించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తప్పించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది పార్టీలో అంతర్గతంగా. లేదంటే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి, ఈ మధ్యకాలంలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ గురించి ఏదో ఒక మీటింగ్ చేసుకుంటే, ప్రైవేట్ మీటింగ్, ఆ మీటింగ్లో అసలు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి అలాగే రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాగ్వాదం చేసుకున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి ఇది మొత్తం ముందైతే క్యాబినెట్ని ప్రక్షాళన చేయాలి. క్యాబినెట్ ప్రక్షాళన చేయాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని పేర్లు ఇస్తున్నారు, ఆ పేర్లన్నీ పరిగణలోకి తీసుకోవట్లేదు అధిష్టానం. మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చినటువంటి పేర్లని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆమె ఇచ్చేటువంటి పేర్లని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ఆమె ఇచ్చేటువంటి పేర్లు విజయశాంతి గారి ఉంది అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ మంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నివురు గప్పిన నిప్పులాగా వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ మీనాక్షి నటరాజన్ గారిది నడుస్తుందా, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు ఆయనది నడుస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి గారిది నడుస్తుందా, వీళ్ళందరిది కాకుండా అసలు రాహుల్ గాంధీ గారి ఒక సీక్రెట్ టీం ఒకటి పనిచేస్తుంది తెలంగాణలో, ఆ టీం ఇచ్చేటువంటి లిస్టు పనిచేస్తుందా క్యాబినెట్లో కానీ లేదంటే నామినేట్ పోస్టులో కానీ అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఓకే. సో ఇదంతా కూడా ఎటువైపు నుంచి ఏ మార్పులు జరుగుతాయో తెలియనటువంటి సిచ్యువేషన్, అస్పష్టత అనేది ఒకటి కనిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్లో. ఇలాంటి సమయంలోనే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అనేది కూడా వినిపిస్తుంది ఇప్పుడు తాజాగా జరిగినట్టు. అంటే ఆ సాహసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుందని అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే బలహీనంగా ఉంది. ఆ బలహీనంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ కనుక నాయకత్వాన్ని మార్పు చేయాలనుకుంటే ఇక్కడ చిన్నాభిన్నం అవుతుంది, ప్రభుత్వమే పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కొనసాగిస్తూనే పవర్స్ లేకుండా ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే పవర్స్ అన్ని ఇంకొకరి చేతిలో ఉన్నాయంటారు. పవర్స్ అన్ని అధిష్టానం చేతిలో పెట్టుకుంది. అందుకే అధిష్టానం అంటే మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు మొత్తం రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంపికల్లోనే ఎమ్మెల్యేల కోటల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా, అనూహ్యమైనటువంటి పేర్లు వచ్చాయి కదా. మరి రేపు క్యాబినెట్లో కూడా అదే రావచ్చు. ఇంకోటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు రాహుల్ గాంధీ అనేది వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు, రాబోయే రోజుల్లో బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే బీసీలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలకి ఇవ్వాలి అనేది కూడా ఒకటి ఉంది. సో కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో నివ్వురు గప్పిన నిప్పులాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఎటువైపు మండుతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తారా, లేదంటే రేవంత్ రెడ్డి గారిని అక్కడే ఉంచేసి పవర్స్ అన్నీ లేకుండా వీళ్ళు హోల్డ్ చేస్తారా, లేదంటే పవర్ పాయింట్స్ని పెంచుతారా, ఇవన్నీ సమీప భవిష్యత్తులోనే తెలియబోతుంది. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి కూడా. 1.5 సంవత్సరం పైన అయిపోయింది. మరి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ 6 మంత్రులు ఇంకా ఖాళీగా ఉన్నారు. 6 మంత్రులు వేసుకోవచ్చు. మరి 6 మంత్రులకి ప్లేస్ ఉంటే 6 మంత్రులు నియమించుకోలేక ఇన్ని రోజుల పాటు ఉందంటే ఇప్పటికీ హోంశాఖ, ఎడ్యుకేషన్ అన్ని ఇంపార్టెంట్ అన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. మరి వాళ్ళు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే పీఠముడి లాంటి రాజకీయాలు నడుస్తుంది కాంగ్రెస్లో. వాటిని విప్పడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. ఆ విప్పేటువంటి క్రమంలో అనేక కోణాల నుంచి ఆలోచిస్తూ ఉంది. సో దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అలజడి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ఉంది. కాకపోతే బయటపట్ల కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి. సో ఎటువైపు దారి తీస్తుంది, ఈలోపు బీజేపీ వాళ్ళు ఎలాంటి గేమ్ ప్లే చేస్తారు
అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఊహించినటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మనం త్వరలోనే చూడబోతున్నామని మాత్రం మనం అంచనా వేయచ్చు. థ్యాంక్ యూ సార్.